ఆపరేషన్ ఆకర్ష్ లో మొదట కాంగ్రెస్ గుట్కి చేరిన వ్యక్తి ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ టికెట్ పై ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారన్న ముద్ర ఉంది. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలకే హస్తం నెలతో టచ్ లోకి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం వచ్చి గాంధీ భవన్ లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ప్రస్తుతం దానంపై అనర్హత పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే తాజాగా దానం నాగేందర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఝలకిచ్చారు. ఓ ఇంటి గోడను కూల్చిన కేసులో దానంపై కేసు నమోదుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అధికారం కోసం పాకులాడే నేతల్లో మొదటి వ్యక్తి దానం నాగేందర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ నేతృత్వంలో దానంకు కాంగ్రెస్ టికెట్ రాలేదు. దీంతో మరుసటి రోజే టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కానీ ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో నెలకే దానం తిరిగి నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ను కలిశారు. కాంగ్రెస్లో చేరుతానని వేడుకున్నారు. వైఎస్ఆర్ రాజనీతి మేరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. దీంతో రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అయినా వైఎస్ఆర్ దానం నాగేందర్ను దగ్గరుండి చూసుకున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే నిత్యం ఏదో ఒక విమర్శలతో చాలా హాట్ టాపిక్గా మారుతారు. మొత్తంగా ప్రస్తుతం అంటే గతంలో మనం చూసినట్లయితే మాత్రం ఇటీవల జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడినటువంటి తీరుతోటి ఇటు ప్రతిపక్షాల పైన కావచ్చు, లేదంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అవి చాలా అంటే అసభ్యకరంగా మాట్లాడారు. అలాంటి పదాలు ఉపయోగించకూడనటువంటి పదాలు శాసనసభలో వాడారంటూ కూడా మొత్తంగా కూడా దానం నాగేందర్ అయితే వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి కనిపించింది. అది మనం చూసాం. ఇదే నేపథ్యంలో తాజాగా దానం నాగేందర్ ఇటు గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక స్థలం యొక్క ప్రహరీని కూల్చేశారు అనేటువంటి ఒక నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ ప్రహరీ గోడను కూల్చివేసినటువంటి కేసు ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన కేసు నమోదైనట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం అంటే దానం నాగేందర్ ఎప్పుడూ కూడా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ వైపు ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఏ పార్టీ నుంచి గెలిచినప్పటికీ కూడా అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అధికారంలో ఉన్న పార్టీ వైపుకి ఆయన అడుగులు పడతాయి అనేటువంటి ఒక విమర్శ లేదంటే ఒక వ్యాఖ్య అయితే ఆయన మీద ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే నేపథ్యంలో అంటే గతంలో ఇటీవల గడిచినటువంటి ఎన్నికల్లో అయితే మాత్రం ఆయన బీఆర్ఎస్ టికెట్ నుంచి కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యం, అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అధికార కాంగ్రెస్ వైపు ఆ పెద్దలతోకి టచ్లోకి వెళ్ళటం, అదేవిధంగా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఆయన ఆ బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అనంతరం ఎంపీ ఎలక్షన్స్ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశారు. అనంతరం ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడింది. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అయితే మాత్రం ఆయన ఎమ్మెల్యేగా అనర్హత ఆయన పైన ఉన్నటువంటి ఆ కేసు అయితే ప్రస్తుతం నడుస్తూనే ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. అంటే గతంలో ఒకసారి చూస్తే మాత్రం గతంలో వైఎస్ఆర్ హయాంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దానం నాగేందర్కు కేటాయించకపోవడంతో ఆయన అలిగి టీడీపీలోకి వెళ్ళి చేరినటువంటి పరిస్థితి కనపడింది. అనంతరం అక్కడ టీడీపీ నుంచి ఆయన గెలుపొందారు కూడా. అంటే గెలుపొందిన తర్వాత మళ్ళీ అనంతరం వైఎస్ఆర్ని వెళ్ళి కలవటం, అంటే అనూహ్యంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం, వైఎస్ఆర్ని వెళ్ళి కలవటం, వైఎస్ఆర్ని కలిసిన తర్వాత అంటే వైఎస్ఆర్ అయితే మాత్రం ఒక రాజనీతిని పాటిస్తూ సూచన చేశారు. అంటే టీడీపీ పార్టీ నుంచి గెలిచినటువంటి నేపథ్యంలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి వైఎస్ఆర్ సూచించినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ సూచనల మేరకు మొత్తంగా దానం నాగేందర్ అయితే ఆయన టీడీపీ నుంచి గెలిచినటువంటి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా దానం నాగేందర్ను వైఎస్ఆర్ అంటే బాగానే చేరతీశారు, చాలా ఆయన్ని అంటిపెట్టుకొని ఉండే విధంగానే ఆయన బాగా చూసుకున్నారు అనేటువంటి అంశాలు కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అనంతరం ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజన జరగటం, అనంతరం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం, 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళా కాంగ్రెస్ నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి
ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళా కాంగ్రెస్కి ఆయన వచ్చినటువంటి పరిస్థితి. అయితే దానం నాగేందర్ అయితే మాత్రం అధికారంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వైపుకే ఆయన అడుగులు పడతాయి అనేటువంటి ఒక పూర్తి స్థాయి విమర్శ కావచ్చు. అలాంటి వ్యాఖ్యలే దానం నాగేందర్ పైన ప్రస్తుతం ఎప్పుడూ వినిపిస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇదే నేపథ్యంలో తాజాగా అంటే ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69 సంబంధించినటువంటి ఆ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 69లో నందగిరి హిల్స్లో ఉన్నటువంటి గురుబ్రహ్మ నగర్ కాలనీకి సంబంధించినటువంటి అంటే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 800 గజాల స్థలంలో ఉన్నటువంటి ప్రహరీ గోడనైతే మాత్రం పూర్తిగా ఇటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనుచరులు అయితే దాన్ని నేలమట్టం చేశారన్నట్లుగా ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అయితే పోలీసులను ఆశ్రయించినటువంటి పరిస్థితి. పోలీసుల దగ్గరికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కేసు నమోదు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు అయితే మాత్రం ఇటు సీఎంఓని ఆశ్రయించారు, సీఎంఓతో సంప్రదింపులు జరిపారు. ఈ విధంగా కేసు వచ్చింది, ఏం చేయమంటారు, లేదంటే ఎలాంటి చర్యలు తీసుకోమంటారు అనేటువంటి ఒక స్థాయిలో కూడా కొంత చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో సీఎంఓ మాత్రం ఈ జరిగినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో తక్షణమే కేసు నమోదు చేయాలి అంటూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినటువంటి ఆదేశాల మేరకు అయితే మాత్రం ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అయితే మాత్రం ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా అంటే దానం నాగేందర్ అయితే నిత్యం ఏదో ఒక అటు దందాల్లోనో లేకపోతే సంథింగ్ ఆయన ఆశ్రయించినటువంటి ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు ఆ బాధితుల కంటే ముందు ఎవరైతే బాధించిన వారు ఎవరైతే ఉంటారో వారెళ్ళి ఆశ్రయించినప్పటికీ కూడా ఎవరైతే తనను ముందు ఆశ్రయిస్తారో వారిదే న్యాయం వారి పక్షానే ఉంటుంది, న్యాయం వారి పక్షానే ఉంటుంది అనేటువంటి ఆ నమ్మకం అయితే దానం నాగేందర్ పెట్టుకుంటారనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ గోడను 800 గజాలకు సంబంధించినటువంటి ఆ ప్రహరీ గోడను కూల్చివేసినటువంటి ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అదేవిధంగా దానం నాగేందర్ అనుచరుల పైన కూడా ఇటు పోలీసులు అయితే కేసు నమోదు చేశారన్నట్లుగా తెలుస్తుంది. ఈ కేసు నమోదు చేయడంతో మరోసారి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరోసారి వార్తల్లో నిలిచారు అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.